నమస్తే సిటీ కేబుల్ హార్ట్వేర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రైతుల గోస పట్టించుకొని ప్రభుత్వం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆగ్రహం. యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మెగా స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్. కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందే తప్ప అభివృద్ధి పనులు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ మండల శాఖ కన్వీనర్ తాటికొండ శంకర్. గోదావరి ఖనిలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశృతి. ఈరోజు తెల్లవారుజామున గోదావరిలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా విగ్రహంతో పాటు బ్రిడ్జిపై నుండి నదిలో పడి రాజేష్ అనే వ్యక్తి గల్లంతు. గణేష్ నిమజ్జనం సందర్భంలో ప్రమాదవశాత్తు ఒక యువకుడు జనగామ శివారులోని గోదావరి నదిలో జారిపడి గల్లంతైన విషయం తెలిసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం ఘటనా స్థలానికి వెళ్లారు. ఏసీపీ మడత రమేష్, టూ టౌన్ సిఐ ప్రసాద్ రావును సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతా సజావుగా జరిగిందని ఊపిరి పీల్చుకునే సమయంలో ఈ ఘటన జరగడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నిమజ్జనోత్సవ కార్యక్రమం చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా కనివినేతో గొప్పగా జరిగినాయి. ప్రతిసారి గణేశుల విసర్జన పెరుగుతూ ఉంది, గణేశులు పెట్టడం కూడా ఎక్కువ అవుతాం. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన. మార్నింగ్ 6 వరకు కూడా నేను కూడా అందరితో మా అధికారులతోటి పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, నిద్రపోతుంటాం. అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, 2 ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపు అప్పుడు 50 వరకు వినాయకులు ఉన్నారు. 6-7 ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. వీళ్ళు కూడా రావడం వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్న తరుణంలో, పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడేది అంతా పీస్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చి వచ్చే ఫ్లడ్లు చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది. మనం ఇదంతా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, లైట్స్ పెట్టించినాం. దాదాపు 25 పాయింట్లు, 31 పాయింట్లు పెట్టినాం. క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టినాం. 1 గంట రూపాయలు పూర్తయ్యాయి. ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు. వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం, టైర్డ్ అయి ఉన్నాడు. ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లోడి దాకా పడిపోయిన వెంటనే ఇటు చివరిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ బోట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, ఒక బోట్ ఏమో ఒక బండకు తలిగి ఆగిపోవడం, ఒక బోట్ ఆడికి చేరడం. కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే ఆయన ఆ పిల్లోడు ముందరికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి అంత పైకి వెళ్ళి పడ్డప్పుడు మనిషికి కొంచెం దెబ్బ తగులుతుంది, తర్వాత హైబాత్ ఉంటుంది. ఆ టెన్షన్లో అతనికి ఈత వచ్చినా కూడా ఆ ప్రవాహానికి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పొద్దున్న నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి బోట్లు ఇక్కడ సుందిల్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాకుండా కలెక్టర్ గారు స్వయంగా అక్కడి నుంచి మరలిస్తూ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం పెడతాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు 25 సంవత్సరాల పిల్లోడు పోయిందంటే
ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడటం ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షపేట నుంచి వచ్చి అక్బర్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాం. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరిగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు ఇప్పుడే ఏడుస్తూ చెప్తా ఉన్నాం, మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు అని. హరి కూడా చెప్తా ఉన్నారు, వారి ఇంటి పక్కనే ఉంటుంది. ఈ సందర్భం కాదు కావచ్చు, కానీ వారికి ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాం. వారిని ఆదుకునే పూర్తిగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరోసారి వారికి నేను, మా అధికారులు, జిల్లా యంత్రాంగం, రామగుండం అందరు ప్రజలు ఆ దేవదేవుడు గణానాన్ని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనతో వాచ కోరుకుంటాం. గోదావరి ఖని శ్రామిక భవన్లో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి, భారత ప్రభుత్వ వైఖరి అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, విద్యా వైద్యం ఖర్చులు భరించలేకుంటున్నాయి, కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరిగిపోతున్నాయి, రైతులకు ఎరువులు సరఫరా చేయడంలోనూ విఫలమైంది, మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. నిత్య జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది, చదువుల ఖర్చు, వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగింది, మహిళలకు భద్రత లేకుండా పోతున్నది, కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైంది. రైతులకు మద్దతు ధర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలు కూడా లేని పరిస్థితి కోటాను కోట్ల ప్రజానీకానికి. ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. రాజ్యాంగంలో తమకున్నటువంటి పోరాడే హక్కును ఉపయోగించుకొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలుగా కొట్లాడుతున్నారు, ఎర్రజెండా పట్టుకొని కొట్లాడేందుకు కూడా ప్రజలు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ప్రజలు ఉద్యమ బాట పట్టించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం బాధ్యతగా తన వైఫల్యాలను సరిదిద్దుకొని ప్రజా సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజలు పోరాడేటువంటి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నది. పచ్చి నియంతృత్వ పోకడలకు పూనుకుంటున్నది. ఆఖరికి ఎన్నికలను కూడా తొత్తడం చేసి ఎన్నికల కమిషన్ను కూడా తన ఏజెంట్గా తన తొత్తుగా మార్చుకొని ఎన్నికలను కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా తెమ్మిని బమ్మిని చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసింది అనేటువంటి ఆరోపణలు అనేకం వచ్చి ఉన్నాయి. వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు, మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పదు, బీజేపీ సమాధానం చెప్పదు. సైలెంట్గా వాళ్ళ తొత్తడం, వాళ్ళ తప్పుడు పద్ధతులు అమలు జరుపుతూ పోతున్నారు. దీనికి పరాకాష్ట ఇప్పుడు బీహార్లో ఓటర్ల లిస్టు సరిదిద్దేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ పేరుతోటి నెల రోజుల్లో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా చేశారు. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందో అక్కడల్లా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఓటరు హక్కు, ఓటర్ల జాబితా సరిదిద్దడం అంటే ఓటర్ల సంఖ్య పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశం లేదు. జనాభా పెరుగుతున్నది, ఓటర్ల సంఖ్య కూడా పెరుగుద్ది.
కానీ ఇప్పుడు బీహార్లో ఓటర్ల సంఖ్య తగ్గింది ఆశ్చర్యకరంగా. ఒక్క ఎన్నికలో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా పోయింది. చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని మీద విచారణ జరపాలి, ఈ పద్ధతులు ఆపాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో బీహార్లో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం బయలుదేరింది. ఇప్పుడు బీహార్లో చేసినట్టే ప్రతి రాష్ట్రంలో చేస్తారట. అందుకని దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర హక్కుల్ని హరించి ఎన్నికలను తొత్తడం చేసే పని బీజేపీ చేస్తున్నది. అందుకని దేశవ్యాప్తంగా ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రజలు ఐక్యంగా పోరాడకుండా ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా పెరుగుతున్నాయి. హిందూ ముస్లిం వివాదాలు పెంచేటువంటి ప్రయత్నం కూడా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది, బీజేపీ చేస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. ప్రజల మధ్య సహకారం లేకుండా, సామరస్య భావం లేకుండా చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అందుకని దేశంలో మన లౌకిక విలువలను కాపాడుకోవాలి, సామరస్య భావాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలో మూల సూత్రాలు ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, వాటికే ఇప్పుడు ప్రమాదం వచ్చి పడ్డది మోడీ పాలనలో. అందుకని ఈ విషయాల్లో ప్రజానీకమంతా కదిలి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరోవైపు మన ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లాభపడాలనే ప్రయత్నం చేస్తున్నది. దానికోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సరుకుల మీద 50% అదనపు సుంకాలు, పన్నులు విధించి మన సరుకులు అమ్ముడుపోకుండా చేస్తామని చెప్పేసి బెదిరింపు మొదలుపెట్టిండు ట్రంప్. బహిరంగంగా మోడీని లొంగ తీసుకోవడం కోసం, భారత ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడం కోసం ఎత్తుగడలు చేస్తూ ఉన్నాడు. తన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోవడం ద్వారా లాభాలు గడించాలని, భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం దివాళా తీసిపోయినా పర్వాలేదనే పద్ధతిలో అమెరికా ఒత్తిడి చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మోడీ నిలబడట్లేడు, మాట్లాడట్లేడు. ట్రంప్ బరి తెగించి మాట్లాడుతుంటే కూడా మోడీ నీ చెప్పినట్టే చేస్తున్నాడు, తప్పదు అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి వస్తున్నా కూడా మోడీ నోరిపట్లేడు. 143 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన సమస్య. అందుకని దేశం ఏమైపోయినా పర్వాలేదు, అమెరికా బాగుపడాలనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మోడీ ఎందుకు నోరిపట్లేడు? ట్రంప్కి ఎందుకు సరైన సమాధానం చెప్పట్లేడు? భారత ప్రజానీకానికి వాస్తవాలు చెప్పి అమెరికా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండించాలి కదా మోడీ. ఆ పని చేయకపోవడంతో ఇప్పుడు మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకని దేశ ప్రజానీకాన్ని జాగృతం చేయాలి, చైతన్యపరచాలి, కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రజల ప్రయోజనాల్ని కాపాడుకుందాం, మన రాజ్యాంగ మౌలిక విలువలని కాపాడుకుందాం. అందుకోసం దేశవ్యాప్తంగా కదలాలని చెప్పి, ఉద్యమ బాట పట్టాలని చెప్పి సిపిఎం పెద్దపల్లి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. గోదావరి ఖనిలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశృతి. ఈ రోజు తెల్లవారుజామున గోదావరిలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా విగ్రహంతో పాటు బ్రిడ్జి పైనుండి నదిలో పడి రాజేష్ అనే వ్యక్తి గల్లంతైన రాజేష్ కోసం నదిలో బోట్లు, గజ ఈతగాళ్లు సహాయంతో గాలిస్తున్న మున్సిపల్ పోలీస్ సిబ్బంది దొరకని ఆచూకీ. అధికారుల నిర్లక్ష్యం వల్లే గల్లంతయ్యాడంటూ గోదావరి బ్రిడ్జిపై బంధువులు ధర్నా. బ్రిడ్జి భారీగా నిలిచిపోయిన వాహనాలు. గణపతి నిమజ్జనం సందర్భంగా గోదావరి ఖని చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రతిసారి ఏర్పాటు చేసే గణనాథుల స్వాగత కార్యక్రమంలో అధికారం ఉంది కదా అని స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకంగా డీజేలు పెట్టుకుని ఎమ్మెల్యే పాటలు పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఇలాంటి కొత్త సాంప్రదాయాలు తీసుకువస్తున్న పద్ధతి మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరన్న అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఏం చేసినా సార్లు వచ్చి చేయాల్సిందే. నీళ్లు బంద్ చేయించినాం, మొత్తం నీళ్లు బంద్ చేయించినాం. ఎక్కడికంటే అక్కడికి బోట్లు ఎక్కడికి కాళేశ్వరం అవుటల్ దాకా వెతికిస్తున్నాం. అది బాధ్యత. ఉదయం 6 గంటలకు లీలా పడ్డాడట. పడితే నాకు వితౌట్ ఇంటి ఫోన్ చేస్తే నేను పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చిన. వీళ్ళు పడ్డాక పోయి వాళ్ళకి ఫోన్ చేస్తే స్టీమర్లలో డీజిల్ లేదని అరగంట సేపు దాకా టైం వేస్ట్ చేసిండ. అప్పుడు కొట్టుకుండా పోయింది సార్. నాకు సరే తెలియదు. ఇక్కడ వీళ్ళు చూసిన వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. నాకు మొత్తానికి తెలియదు. మేము ఇక్కడికి వచ్చినాక పట్టించుకోండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు సుగా లేరు. ఇక్కడ ధర్నాకు దిగినాకనే ఇప్పుడు ఇంతమంది జామ్ అయ్యారు, కానీ అంతకుముందు మమ్మల్ని ఒక్కరు సుగా పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి గణేష నిమజ్జనం కార్యక్రమం వారు నవరాత్రులు కూడా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్టీపీసీ, సింగరేణి
మిగతా కర్మాగారాలకు సంబంధించిన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి నిర్విఘ్నంగా గత చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా గత 10 రోజులకల్లా ఆల్మోస్ట్ ఒక మంచి స్టేజ్లో జరిగినాయి. దురదృష్టవశాత్తు ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరగడం అనేది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, కానీ జరిగిన తర్వాత అనేది ప్రాపర్ రియాక్షన్ అనేది ఇక్కడ కనబడకనే వాళ్ళ బాధితులు ఉదయం 4-5 గంటలకెళ్ళి ఇక్కడ ఉంటే ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఈ విధంగా రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. రాస్తారోకా చేసేది బాధితులు వాళ్ళకేం ఇష్టంగా ఎవరు చేయరు. జరిగినటువంటి ఇక్కడ ఏదైతే గత 6-7 గంటలకి జరుగుతున్నటువంటి పరిణామాలు నచ్చక యాస్టకు వచ్చి ఒక బోట్ లేదట, ఆ బోట్కు పెట్రోల్ లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఉండి చూడాల్సిన అధికారుల వైఫల్యం. ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరేం చేయలేరు, కానీ అయిపోయినాక మాత్రం ఇమ్మీడియట్లీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉండే. ఆయన ఒక నిమిషం మాత్రం మనిషి తేలుకుంటూ పోతా ఉన్నాడు. ఇమ్మీడియట్లీ బోట్లు వస్తే ప్రాణాలు సేవ్ అయ్యేటి, ఇంత ఉపద్రవం ఉండకపో. ఇప్పటికి కూడా అధికారులు ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ చేయక ఈ విధంగా రాస్తారోకో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సులల్లో, కార్లల్లో. ఇది చాలా శోచనీయం. ఏదాడ పెట్టుకొని డ్యాన్సులు చేయడానికి వచ్చే ప్రజాప్రతినిధులకి ఇక్కడ జరిగే కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో, ఏసీపీ గారు కావచ్చు, డీసీపీ గారు, ఇంకెవరైనా రెవెన్యూ అధికారులు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళకు రిలీఫ్ ఇచ్చి ఒక హామీ ఇచ్చి మేము పనిచేస్తాం, మీకు దగ్గర ఉండి మేము చేపిస్తాం అనేది కావాలా. ఎవరు ఆ బోట్లు ఎందుకు టైంలో రాలేదు, దానికి పెట్రోల్ ఎందుకు లేదు, దానికి సరి అయినటువంటి పరిణామాలు ఎందుకు జరగలేదు, వారి మీద చర్యలు తీసుకుంటారు అనేది కూడా దీని తర్వాత ఫస్ట్ బాడీని వెలికి తీయాలి. తీసిన తర్వాత ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇమ్మీడియట్లీ అధికారులు రండి, వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు మేము ఈ విధంగా ఇప్పుడు ఇమ్మీడియట్ కార్యాచరణ చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేసుకొని పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం. సిపిఎం 1వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని అంతర్గత రోడ్లలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సర్వే చేయడంతో పాటు ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ 1వ డివిజన్ శాఖ కార్యదర్శి కామ్రేడ్ గీట్ల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీలోని ప్రధాన రహదారులలో సిమెంట్ రోడ్లు వేస్తున్నందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. డ్రైనేజీ, అట్లాగే రోడ్లు, తాగునీరు సౌకర్యం ఇవి లేవు. అక్కడ కొంతవరకు మెయిన్ రోడ్లు అయినాయి, కొన్ని అంతర్గత రోడ్లు అయినప్పటికీ మిగతా గల్లీలు మొత్తం దాదాపు మేము సర్వే చేసిన దగ్గర 33 గల్లీలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే సబ్ స్టేషన్ ఏరియా ఇందిరమ్మ కాలనీ అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరుకు సంబంధించి సరఫరా చేస్తలేరు. అట్లాగే ఏదైతే సిక్కువాడ అనేది ఉన్నది ఆ గల్లీలు కూడా మొత్తం పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద మేము సిపిఎం పార్టీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బృందం పర్యటించడం జరిగింది. పర్యటించి అక్కడ ఉన్న సమస్యల మీద మేము సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. అవన్నీ కూడా మేము సంతకాలు, స్థానికంగా ఉన్న ప్రజల సంతకాలు సేకరించి దాంతో జతపరిచి మేడం గారికి అందజేయడం జరిగింది. ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ సమస్యలు, అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు సౌకర్యం కొంతవరకు లైన్లు వేసి ఉన్నప్పటికీ తాగునీరుకు సంబంధించి కొన్ని ఏరియాల్లో లైన్లు కూడా లేవు, ఉన్న ఏరియాలో వాటర్ సౌకర్యం రావడం లేదు. కాబట్టి ఇవన్నిటి మీద అసౌకర్యంగా ఉన్నది. అట్లాగే ప్రజలు ఏదైతే అవస్థలు పడుతున్నారు, రాను పోను ఇబ్బంది అవుతుంది. వాళ్ళు గుంతలు తోడుకొని గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకునే వాళ్ళు వాడుకున్న నీళ్లు, అట్లాగే వర్షం నీరు ఇదంతా ఆ రోడ్ల మీద ఉండడంతో నడవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. ఇవన్నీ సమస్యల మీద మేము మేడం గారికి వివరించడం జరిగింది. మేడం గారు కూడా మాకు స్పందించి తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మాకు త్వరగా ఇక్కడ కాలనీలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేడం గారికి మేము రిక్వెస్ట్ చేస్తాను, తొందరగా పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం.
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను నాకెంత వాటా ఇస్తావనడం ఒక పేపర్ టీవీ ఛానల్లో చూశానని, యూరియా కొరత తీర్చాల్సిన ఎమ్మెల్యే ఈ విధంగా నాకేంటి అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రైతులు చనిపోయిన నాకు అవనవసరం, నాకు కావాల్సిన వాటా నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, ప్రతినిధులందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా మాజీ కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రం యల్ల మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం యూరియా షార్టేజ్తో, యూరియా కొరతతో అతలాకుతలమవుతుంది. నేను ఈ ప్రెస్ మీట్ కొనసాగించే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను మీకోసం. 1 నిమిషం ఉన్న వీడియో. ఒక ప్రముఖ ఛానల్ వారు కొంత ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటున్నటువంటి ఛానల్ అయినప్పటికీ వారు ప్రజా సమస్యల మీద చాలా కొట్లాడే ఛానల్, దమ్మున్న ఛానల్. ఆ ఛానల్ ఇదే యూరియా కొరత షార్టేజ్ గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్న ఒక వార్త వచ్చింది. ఇది చూసినాక మనం స్టార్ట్ చేద్దాం ఈ ప్రశ్న. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్ట్ పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలిసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్ది చెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులేరుకోవడానికి ప్రయత్నించినట్టుగా యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మెగా స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్లు ఠాకూర్ ఈ ముగింపు సమావేశానికి శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ మనోహర్ అధ్యక్షత వహించారు. ఎన్ని రోజుల పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చాలా అంకిత భావంతో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పాల్గొని క్యాంపస్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసినందుకు వాలంటీర్లను అభినందించారు. నేటి సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్యార్థులకు రామగుండం మరియు గోదావరిఖని ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇచ్చారు. Such a good program, NSS social cause, social camp, special camp. Appreciate which was happened last 3-4 days, huh? 5 days. Everybody participating in this program. They're doing Shramadhanam, cleaning the bushes, cleaning the roads, making your university beautiful. Really appreciate it. Keep doing it. Not one day. This is your campus. You have to maintain yourself. As well as officials, whatever they do want to do, they do. And I wanted to tell you, all my kids, Ramagundam was a beautiful city. In the middle, last 20 years been completely collapsed. I can say it's like the previous governments and previous whatever, even politicians, leaders who are responsible personalities, they're neglected like anything. We have such a good infrastructure, we have such a good land bank, we have a big industrial place. When it was started Nizam's time,
It's been 70 years back. Then after the independence came, Chacha, Nehru and others, they focused. We started with coal mines, then power sector, then many things was happened. Unfortunately, those days, Mrs. Indira Gandhi, who was called the Iron Lady of India, Prime Minister, was given a statement, this Ramagundam will be the Manchester of India. Manchester of India means Manchester is called place in London, England. The Manchester is industrial belt for the England territory. మీకు తెలుసు బ్రిటిషర్స్ అందరూ కూడా అన్ని దేశాలను చూసుకొని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఒక పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్ అది. సో ఇండియా వాజ్ థింకింగ్ దట్ ద నెక్స్ట్ మాంచెస్టర్ ఇన్ ఇండియా రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందే తప్ప అభివృద్ధి పనులు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ కన్వీనర్ తాటికొండ శంకర్ అన్నారు. కమాన్పూర్ మండలంలోని గుండారం గ్రామంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గుండారం గ్రామాభివృద్ధిలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన అభివృద్ధి ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. గుండారం రిజర్వాయర్కు రహదారి సౌకర్యం, బతుకమ్మ, వినాయక కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం, హనుమాన్ ఆలయ నిర్మాణానికి సహకారంతో పాటు గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గుండారం గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మరి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉద్దేశం మరి ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే పుట్టా బాలన్న గారి ఆదేశాల మేరకు మనము ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య విశేషం ఏంటంటే ఇప్పటిదాకా పెద్దలు అందరూ మాట్లాడారు. గుండారంలో అభివృద్ధి అనేది మరి గుండారం విలేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ కావచ్చు, మరి ఎంపీపీ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, గుండారం గ్రామం అభివృద్ధిలో విషయంలో వస్తే వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. మరి ఏదైనా కూడా అభివృద్ధి చెందిందంటే మన ఏదైతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే తెలంగాణ అంతా కూడా అభివృద్ధి జరిగింది. అందులో భాగంగా మంత్రి నియోజకవర్గంలో మరి ఏదైతే మనన్న బీఆర్ జెండా ఎగరేసి ఒక 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి మరి అప్పుడు ఆ 4.5 సంవత్సరాలు కూడా జరిగిందంటే మంత్రి నియోజకవర్గంలో అది పుట్టమానంతోనే సాధ్యమని అనేది మనం అందరం కూడా చెప్పాలి. అది అంతేకాకుండా కమాన్పూర్ మండలం కూడా జరిగిందంటే కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే మరి మన మలన ఎమ్మెల్యేగా చైర్మన్గా చేసిన ఈ 10 సంవత్సరాల కాలంలో మరి మనం వాళ్ళు గత కాంగ్రెస్ పాలకులు 40 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకన్నా 100 రెట్లు చెప్పి చేసి చూపించిన ఘనత మన పుట్టమర్తి మన కేసీఆర్ గారు. మరి ఎందుకయ్యా దెబ్బలు కొట్టుకున్నాడు? మరి ఏమైంది? ఏదో శనివారం భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి 100వ పుట్టు పండుగ సందర్భంగా ఈరోజు పేషెంట్ దగ్గరుండే సహాయకులకు అల్పాహారం 115 మందికి అందించడం జరిగింది. ఇందులో పాల్గొన్న సేవకులందరికీ, సాయి భక్తులందరికీ భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. शिव साई महादेव सत्य साई महादेव मंगलहारति मंगलहारति गिरिधारी ओम जय जगदीश हरे नारायण ओम सत्य नारायण नारायण
నారాయణ నారాయణ ఓం సత్య. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. గత ఎన్నికల్లో అభయహస్తం పేరిట హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కేసీఆర్ గారి పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పాలనలో అరగోస పడుతున్నారు. యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. యావత్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కోరుతున్నారని, మళ్లీ కేసీఆర్ గారి సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకట్ చందర్ గారు అన్నారు. శనివారం గోదావరికని పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరిమట్ల పెద్ద మల్లేశం, నెరిమట్ల శ్రీనివాస్, నెరిమట్ల రాయపోషం, మిట్ట రాజయ్య, తీగల స్వామి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నెరివెట్ల పెద్ద మల్లేశం, మిట్ట రాజన్న, తీగల స్వామి, నెరివెట్ల శ్రీనివాస్, నెరివెట్ల రాయపోషం, నెరివెట్ల రాజలింగం వీళ్ళు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్వైభవం రావాలంటే వారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు అభయహస్తం పేరిట మమ్మల్ని నయవంచనకు గురిచేసి మోసం పూరితమైనటువంటి మాటలు చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఇలా రైతులకు యూరియా సరిగ్గా అందడం లేదు. ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, 4000 రూపాయలు ఇప్పటి వరకు పెంచడం లేదు. ఇట్లా ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. అందుకోసమే రేవంత్ రెడ్డికి తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూల్చివేతుడు, ఉన్న కట్టడాలను కూల్చివేసుడు, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు, 54 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి నిధులతోని డెవలప్మెంట్ చేస్తాం. మేము మౌలిక వసతులను, ప్రజలకు మౌలిక వసతులను కల్పన కోసం మేము నిధులను తెస్తే ఇలా ఉన్న కోటర్లను కూలగొట్టి, ఉన్న షాపులను కూలగొట్టి, రోడ్లు వెడల్పు పేరిట ఇలా చాలా ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు. మేము అనేక సందర్భాలలో చెప్తా ఉన్నాం, నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరిట చాలామంది ఇండ్లు కూలిపోతూ ఉన్నాయి. అనేక మంది చిన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. వారికి నష్టపరిహారం ఇవ్వాలంటే అసలు ఎవరు నష్టపరిహారం ఇస్తారో అసలు చెప్పడం లేదు. ఇవాళ మున్సిపల్ వాళ్ళు కూలగొడితే మేము కూలగొట్టలేదని అంటారు. మేము అడిగితే ఇష్టం ఉన్నటువంటి రీతిలో రాత్రికి రాత్రే కక్ష సాధింపు ధోరణిలో ఇలా జరుగుతున్నది అభివృద్ధి కాదు, ఒక కక్ష సాధింపు ధోరణిలో ఇలా ఈ యొక్క కూల్చివేతల పరంపర సాగుతున్నది. దీన్ని ఇప్పటికైనా ఆపాలి. ఈ ఏవైతే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉండద్దు. మీరు అలా విధంగా చేస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కానీ తప్పకుండా గులాబీ జెండా ఎగరవేసి మీ పరిపాలనకు చరమగీతం తప్పకుండా పాడదామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు తక్కలపల్లె ఈసాల తక్కలపల్లె గ్రామం అంతా కూడా వన్ సైడ్గా అవుతూ ఉన్నది. రేపటి కాలంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. దీంట్లో ఏం సందేహం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, ఎన్ని కేసీఆర్ గారి మీద మాట్లాడినా ఇలా కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాళేశ్వరంను నీళ్లను ఆపకపోవడం మూలాన ఎంత ఇబ్బంది అవుతుందో కూడా ఇలా మళ్ళీ చూస్తారు. కాబట్టి ఇంత గొప్పగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్లకు, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఇలా ప్రజలందరూ కూడా సిద్ధమైనరు. అందుకే ఇలా చేరుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఈ కాంగ్రెస్ విధానాలు, ఎమ్మెల్యే విధానాలు
నచ్చక ఇలా కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ముత్యంపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో చిన్నారిపై కుక్కల దాడి, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల గోస పట్టించుకొని ప్రభుత్వం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆగ్రహం. యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మెగా స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్. కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిందే తప్ప అభివృద్ధి పనులు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ మండల శాఖ కన్వీనర్ తాటికొండ శంకర్. గోదావరి ఖనిలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశృతి. ఈరోజు తెల్లవారుజామున గోదావరిలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా విగ్రహంతో పాటు బ్రిడ్జ్ పై నుండి నదిలో పడి రాజేష్ అనే వ్యక్తి గల్లంతు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.